నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది మీ అందరితో మాట్లాడి ఆల్మోస్ట్ 2 వీక్స్ బ్యాక్ వీడియో పెట్టాను మళ్ళీ ఇదే పెట్టడం అండ్ అలాగే చాలా రోజుల నుంచి టెంపుల్ వీడియోసే వస్తున్నాయి కదా అండ్ ఇది ఒక్కటి లాస్ట్ అన్నమాట కంపల్సరీ ఇది చూడాల్సిందన్నమాట అసలు ఫస్ట్ టైం మీకు చూపించాలి మా వైజాగ్ లో మాధవధార టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చూడాలి కంపల్సరీగా అండ్ ఈ టెంపుల్ వీడియో తర్వాత నెక్స్ట్ నేను మళ్ళీ వైజాగ్ వీడియోస్ చేయడానికి అయితే నేను చూస్తున్నాను ఇంకా సుత్తి లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం అసలే మనకి ఇది పెద్ద లెంతీ వీడియో కూడా కాదు చాలా చిన్న వీడియో కాబట్టి ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వయంగా మాధవ స్వామి ఇక్కడ వెలిసారనమాట ఇక్కడ భక్తులకి చాలా నమ్మకం కోరిన కోరికలు తీరుతాయని అండ్ అలాగే దీనికి ఇంకో పేరు కూడా ఉంది ఈ స్వామికి సింహాద్రి అప్పన్నకి ఈ స్వామి అన్న అని అంటారు అన్న అని దేనికి అంటారు అంటే ఇక్కడ ఉన్న స్వామి విగ్రహాన్ని కొంతకాలం సింహాచలంలో పూజించి దాని తర్వాత ఇక్కడ మాధవధారకి ఇవ్వడం అనేది జరిగిందనమాట ఆ రకంగా మాధవ స్వామి సింహాద్రి అప్పన్నకి అన్న అని అంటారు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే స్వయంగా గర్భగుడిలోంచి ఎక్కడికి డైరెక్ట్ గా సింహాద్రి అప్పన్న దగ్గరికి రహదారి ఉంటుందన్నమాట అది ఓన్లీ దేవతలు ఏర్పరచుకున్న దారి అని అంటా ఉంటారు ఇక్కడ ఈ కొండ మీద మొత్తం 16 దారులు ఉన్నాయి ఇప్పుడు ఎలాగ ఇది సీతమ్మ దార మాధవ దార అలాగా 16 దారులు ఉన్నాయి అంటారు ఇక్కడ ఈ మాధవధార వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 24 గంటలు ఎండాకాలమైనా ఏ కాలమైనా సరే ఆ ధార అనేది అలాగా సింహాచలం వైపు నుంచి అలా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా అందరూ ఇక్కడికి వచ్చి మాధవధార స్నానం ఆచరిస్తారు ఇంకా ఈ కొండ మీద విష్ణుమూర్తి గుడి శివాలయం కూడా ఉంది అది ఈ ధారకు సంబంధించిన గుళ్ళే అన్నమాట ఇప్పుడు కొత్తగా కృష్ణుడి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు మీకు అది కూడా చూడొచ్చు ఈ లోపలికి వెళ్తే అసలు మనకి ఎలా అంటే ద్వారకాలో కనిపిస్తారనమాట కృష్ణయ్య ఇప్పుడు మామూలుగా మనకి ఇక్కడ కనిపించే కాకుండా ద్వారకాలో కనిపించే కృష్ణయ్య లాగా ఇక్కడ విగ్రహం అయితే ఉంటుంది అది కూడా మీరు వీడియోలో చూడండి ఇది ఇవాళ మరి మాధవధార విశేషాలు అన్నమాట మీకు ఇంకా డీటెయిల్డ్ గా కావాలంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొకసారి వెళ్ళి నేను ఇంకా చాలా క్లియర్ గా నేను చూపించలేదు అవన్నీ కూడా నేను మరొకసారి వీలైతే చూపించాలనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూడండి ఈ కృష్ణయ్య పేరు లడ్డు గోపాల్ అని అంటారు ఇది మరి గుడి మొత్తం అయితే చాలా చాలా బాగుంటుంది నేను వీలైతే మరొక్కసారి ఇంకా డీటెయిల్డ్ గా గుడి మొత్తం తీసి మీకు చూపించడానికైతే ట్రై చేస్తాను